దృశ్యం సినిమా రిపీట్ అయింది. నిజ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఆ సినిమాలో నటించినట్టుగానే ఓ తండ్రి ఒక కూతుర్ని ట్రాప్ చేసిన వ్యక్తిని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి కనీసం ఆ శవాన్ని కూడా దొరకకుండా పడేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతుర్ని ట్రాప్ చేశాడు ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని మళ్ళీ తన కూతురుతోనే ట్రాప్ చేయించి చంపేసి కాల్ చేయబోయాడు. అయితే ఆ శరీరం కాలకపోయేసరికి, పూర్తిగా కాలి బూడిదవ్వకపోయేసరికి ఆ శరీరాన్ని మళ్ళీ తిరిగి తీసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఇష్టం వచ్చిన చోటలా పడేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఆ వ్యక్తే, అంటే ఆ అమ్మాయి తండ్రే మళ్ళీ పోలీస్ స్టేషన్కి లొంగిపోయి ఎస్ ఆ వ్యక్తి నేనే చంపాను, కానీ ఆ శవం ఎక్కడుందో నాకు తెలియదని చెప్పి ఒప్పేసుకున్నాడు తెలుస్తోంది. డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా, ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దశరథ్. ఇక్కడ కనిపించే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, భార్య కూడా ఉంది. కానీ 9వ తరగతి అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. కొంతవరకు మధ్య చనువు కూడా ఉంది. ఆ చనువు కారణంగా ఆ అమ్మాయితో తరచూ కలుస్తూ ఉండేవాడు. అయితే దశరథ్కి అప్పటికే పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నారు. కానీ తన కూతురుతో ఇలా గడపడం, చనువుగా ఉండడం ఆ తండ్రికి నచ్చలేదు. ఆ తండ్రి పేరు గోపాల్గా తెలుస్తోంది. అయితే గోపాల్ అనుకున్న ప్రకారంగానే దృశ్యం సినిమా లాగానే పక్కా ప్లాన్ వేశాడు. ఏకంగా ఆ అమ్మాయితోనే దశరథ్కి ఫోన్ చేయించి ఒక పక్క స్పాట్ పిలిపించాడు. అక్కడికి రాగానే వెంటనే గోపాల్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. అమ్మాయితో ఫోన్ చేయించి దశరథ్ పిలిపించిన వెంటనే దశరథ్ అక్కడికి చేరుకోగానే చాలా పెద్ద బండరాయితో దశరథ్ తలపై బలంగా కొట్టాడు. దీంతో దశరథ్ అక్కడే తీవ్ర రక్తస్రావం అయిపోయి స్పృహ కింద పడిపోయాడు. పూర్తిగా దశరథ్ని చంపేశాడు గోపాల్. ఆ తర్వాత తనని కాల్ చేయబోయాడు. అయితే పూర్తిగా దశరథ్ శరీరం కాలకపోవడంతో ఆ శరీరాన్ని మళ్ళీ తీసి ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ శరీరాన్ని మళ్ళీ కొన్ని చోట్ల ముక్కలు ముక్కలుగా నరినటువంటి ఆ శవాన్ని ఈదుల తండా శివార్లోని గుట్టల్లో పడేసినట్టు తెలుస్తోంది. అయితే నిందితుడు ఏకంగా హత్యానంతరం పిఎస్లో లొంగిపోయాడు, పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంగారెడ్డి జిల్లా మగ్యానాయక తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 రోజులుగా దశరథ్ కనిపించకపోవడంతో తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.